నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. ఏపీ కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేసిన ఈసీ. నీట్ యూజీ పరీక్షల్లో పట్టుబట్ట ఎంబీబీఎస్ విద్యార్థికి బదులు పరీక్ష రాస్తుండగా పట్టుకున్న అధికారులు. ముద్రగడ అనుమతి తీసుకున్న తర్వాతే ముద్రగడ క్రాంతిని జనసేనలో చేర్చుకుంటా పవన్ కళ్యాణ్. అనకాపల్లిలో డ్రోన్ ప్రచారం. బీజేపీ నేతల దాడిపై సీఎం రమేష్ ఫైర్. చంద్రబాబును నమ్మితే మళ్లీ మోసపోతారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు మండిపడ్డ మంత్రి అంబటి రాంబాబు. అమిత్ షా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ ఊహలు గ్యాస్ బుడగల్లా ఉన్నాయి. చివరకు పేలిపోక తప్పదు సిపిఎం అగ్రనాయకురాలు బృందా కారత్. 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పై రక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్ర ఉద్యోగులంతా జగన్ వైపే పేర్ని నాని. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన కోర్టు. మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గెలిచింది మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మంలో గాలివాన బీభత్సం. పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా. హైదరాబాద్ లోని పోలింగ్ బూత్లపైనే స్పెషల్ ఫోకస్ ఎందుకు? ఈసీని నిలదీసిన అసదుద్దీన్ ఓవైసీ. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ బీజేపీ మోసాలతో గుండెలు మండుతున్నాయి రోడ్ షోలో హరీష్ రావు. మోడీ పాలనలో అడ్డగోలుగా ధరలు పెరిగాయి కేసీఆర్ ఆగ్రహం. కేరళలోని కోజికోడ్ ఎన్ఐటీలో విషాదం. హాస్టల్ 7వ అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య. ఒడిషా సంపన్నమైనది కానీ ప్రజలు పేదలుగా మిగిలిపోయారు ప్రధాని మోదీ. అమేథీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి. కార్లు ధ్వంసం. బ్రెజిల్లో వర్ష బీభత్సం. 78 మంది మృతి. రఫాపై ఇజ్రాయిల్ దాడి. 16 మంది పాలస్తీనియన్ల మృతి. 1000 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా వైఎస్ షర్మిల ఛాలెంజ్. చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి భారత ప్రధాని న్యాయమూర్తి చంద్రచూడ్.